తమ్మిలేరుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఏలూరు చుట్టూ భారీగా వరద నీరు పారుతోంది. పొంగి పొరలుతున్న తమ్మిలేరుతో ఏలూరు నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. శనివారపుపేటకు వెళ్లే కాజ్వేపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలోని ఎర్రకాలువకు సైతం వరద ఉధృతంగా ఉండటంతో ఎర్రకాలువ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తమ్మిలేరు వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తమ్మిలేరు రిజర్వాయర్కు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ఏలూరులోని నగర ప్రజలకు కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రస్తుతం ఏలూరులోని అమీనాపేట శనివారపేటకు మధ్య కలిపేటటువంటి కాజ్వే పైన ఉన్నాము. ఈ కాజ్వే పైన నిన్నటి నుంచి కూడా తమ్మిలేరు వరద ఉధృతి అయితే కూడా కొనసాగుతుంది. కాజ్వే పైనుండి కూడా తమ్మిలేరు పొంగి పొరలడంతో ఈ ప్రాంతానికి సంబంధించి అటు రాకపోకలన్నీ కూడా అధికారులన్నీ కూడా పూర్తిగా నిలిపేయడం జరిగింది. అటు చింతలపూడి సమీపంలోని నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు రిజర్వాయర్ సంబంధించి కూడా దాదాపు 6,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఇదే సందర్భంలో 6,200 క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం తమ్మిలేరు రిజర్వాయర్ వద్ద 2 టీఎంసీల నీరైతే కూడా నిల్వ ఉంది. అయితే తమ్మిలేరు రిజర్వాయర్ మొత్తం నీటి సామర్థ్యం 3 టీఎంసీలు. అయితే ఇంకా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో అధికారులు మొత్తం వస్తున్నటువంటి నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా తమ్మిలేరు వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అటు ఏలూరు సమీపంలోని లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పడమర లాకులు తూర్పు లాకుల నుంచి కూడా తమ్మిలేరుకు వస్తున్నటువంటి వరద నీటిని అంతా కూడా అటు కొల్లేరు ప్రాంతానికి అయితే కూడా విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే పొంగుతున్న తమ్మిలేరుతో మొత్తం రాకపోకలన్నీ కూడా అటు శనివారపేట అమీనాపేటకు సంబంధించిన కాజ్వే ఏదైతే రోడ్డు ఉందో మొత్తం నిలిపేయడం జరిగింది. అయితే ఎవరో కూడా కాజ్వే దాటకుండా పోలీసు బందోబస్తు కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. కరటం జలాశయం నుంచి అంటే జంగారెడ్డిగూడెం సమీపంలో ఉన్నటువంటి కొంగవారిగూడెం వద్ద ఉన్నటువంటి కరటం కృష్ణమూర్తి జలాశయం కూడా ఫుల్గా నిండిపోవడంతో ఎర్రకాలువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎర్రకాలువకు కూడా దాదాపు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎర్రకాలువ పరివాహక ప్రాంతాల్లోని అనేక మండలాలు గోపాలపురం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం ఆ ప్రాంతం నిడదవోలు ఈ ప్రాంతాల్లోని అనేక మండలాలన్నీ కూడా ఇప్పటికే అటు వరద ముంపుకు గురైన సందర్భం అయితే కూడా కనబడుతుంది. అయితే ఇదే సందర్భంలో ఎవరు కూడా ఎర్రకాలువ పరిసర ప్రాంతాల్లో పొంగిపొల్లుతున్న ప్రాంతానికి కానీ ఎవరు కూడా వెళ్ళవద్దని చెప్పి అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం. గత 10 రోజుల కాలంలోనే అంటే 10 రోజుల క్రితమే మొత్తం ఎర్రకాలువ పొంగి పొరలి మొత్తం ఆ ప్రాంతంలోని పంటలన్నీ కూడా నీట మునుగు సందర్భంతో మళ్ళీ ఎర్రకాలువకు వరద నీటి ఉధృతంగా వస్తున్న నేపథ్యంలో ఇక పంటలు వేసుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా రైతాంగం అయితే కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఒక పక్కన ఎర్రకాలువ మరో పక్కన తమ్మిలేరు రిజర్వాయర్ ఇది ఇంకో పక్కన నల్లజర్ల సమీపంలోని కొవ్వాడ రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండిపోవడంతో అటు కొయ్యలగూడెం పోలవరంకి వెళ్ళేటువంటి రహదారి కూడా రాకపోకలు నిలిపేసిన సందర్భం అయితే కూడా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో గత 2 రోజుల నుంచి కూడా దాదాపు 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా ప్రజలకు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా జరగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల అంశాలపైన ప్రభుత్వ యంత్రాంగం అయితే కూడా దృష్టి పెట్టడం జరిగింది. మరోవైపున గోదావరికి కూడా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యం అయితే కూడా ఉంది. పోలవరం ముంపు మండలాలైన ఏలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ప్రజలు ఉన్న నేపథ్యం అయితే కూడా కొనసాగుతుంది. మరోవైపు పెద్దవాగు కూడా ఏలూరుపాడులోని పెద్దవాగు కూడా పొంగి పొరులుతున్న నేపథ్యం అయితే కూడా ఉన్న నేపథ్యంలో అనేక గ్రామాలకు రాకపోకలు అయితే కూడా నిలిచిపోయిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఏలూరు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు అలాగే పొంగి పొరులుతున్నటువంటి వాగులు వంకలు నేపథ్యంలో ప్రజానీకం కొంత ఇబ్బందులు గురవుతున్నా ఎవరు కూడా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అయితే కూడా పూర్తిగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇంకా తమ్మిలేరు రిజర్వాయర్కు వరద నీటి ఉధృతి కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉన్న నేపథ్యంలో ఏలూరు ప్రాంత లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది.